యేసు ప్రభువును నమ్మినారు. తనను నమ్మిన యూదులను పిలిచి, అయ్యా మీరు నమ్మితే సరిపోదు, నమ్మినంత మాత్రాన నా శిష్యులు కాదు. మనం నమ్ముతాం, అవునా కాదా? పెళ్ళి అవుతుందని దేవుని నమ్ముతాం. కొంతమంది ఉంటారు, పెళ్ళి కావాలని దేవుని నమ్ముతారు, పిల్లలు కావాలని దేవుని నమ్ముతారు, ఉన్న రోగం పోవాలని దేవుని నమ్ముతారు. నమ్మిన యూదులతో యేసు ప్రభు అంటున్నాడు, మీరు నమ్మినంత మాత్రాన నా శిష్యులు కాదు. ఎవరు నా శిష్యులు? వాక్యమందు నిలిచి ఉన్నవారు శిష్యులు. ఊరికి వచ్చి శివుని గీతలు పాడి వాక్యం చెప్పి ఆరాధన చేసి కానుకలు సమర్పించి బల్లలు చేవేసి పోతే మన శిష్యులము కాదు. ఎవరు శిష్యులు? యేసుప్రభు నమ్మినంత మాత్రమే శిష్యులము కాదు. మనము వాక్యమందు నిలిచిన వారు. వాక్యమందు నిలవాలంటే వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానం చేయాలా, వాక్యాన్ని వంట పట్టించుకోవాలా. చదివినామా వాక్యం? చదివిన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? ధ్యానం చేసిన వాక్య ప్రకారం మన జీవితాలు కట్టుకుంటున్నామా వాక్యము చేత? లేదు. శిష్యులం మనము కాదు, నిజముగా వాక్యమందు నిలిచిన వారు. అంటే వాక్యము దేవుడు